స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషల మధ్య ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మరియు విగ్రహ ప్రతిష్ఠ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డు నాగులకట్ట సమీపంలో ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు గత 4 రోజులుగా అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షులు రాగిమాను ప్రతాప్ కుమార్, అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వేద పండితులచే శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించారు. 5వ రోజు గురువారం తెల్లవారుజామున వేద పండితులచే శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాలను కనుల పండువగా గావించారు. అనంతరం ప్రాతకాల పూజ, చండీ పారాయణం, రుద్ర పారాయణం, దీక్ష హోమం, శాంతి, పౌష్టిక మూల మంత్ర హోమాలు, బింబ కళాన్యాసం, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బద్వేల్ ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకబల రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మరియు వైసీపీ ముఖ్య నేతలు మరియు బద్వేల్ పట్టణ ప్రజలు, అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. నమస్కారం. ఈరోజు మేము కొత్తగా వెలిసినటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా బద్వేలు పట్టణంలో అనేక హిందూ దేవాలయాలు భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద పెద్ద దేవాలయాలు గత 10 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అందులో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒక ప్రముఖమైనటువంటి దేవాలయంగా ఈనాడు బద్వేలు పట్టణంలో వెలసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయాన్ని మరి ముందుకు తీసుకుపోవడంలో అనేక మంది దాతలు, భక్తులు పెద్ద ఎత్తున దీంట్లో కృషి చేశారు. అందులో ముఖ్యంగా ప్రతాపన్న గారు స్వామి భక్తి శ్రద్ధలతో ఈ అయ్యప్ప భక్తుడు ఆయన 36 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అయ్యప్పను దర్శించుకోవడం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, అనేక మంది అయ్యప్ప భక్తులుగా చేయడంలో కూడా వారు విశేషమైనటువంటి కృషి చేశారు. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా దీనికి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయం నిర్మించడానికి గట్టి కృషి చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి మరి వాళ్ళందరినీ కూడా ఏమాత్రము ఇబ్బంది కలగజేయకుండా మాకంతా గౌరవ మర్యాదలతో ఈనాడు ఈ అవకాశం కలిగించినందుకు వారికి, ప్రతాపన్న గారికి, మిగతా 50 మంది భక్తులకు, పెద్దలకు అందరికీ కూడా కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు అని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆహ్వానం మేరకు ఈరోజు మేమందరం కూడా వైసీపీ నాయకులందరూ కూడా సందర్శించుకోవడం జరిగింది. ఉండాలా మన పేర్కోవడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు ఈనాడు బద్వేలు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన రాగిమాను ప్రతాప్ కుమార్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ దేవాలయ అభివృద్ధిలో విశేష సేవలు అందించినటువంటి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే దీని మీద అనేక ఆరోపణలు, రకరకాల వాయిద్యాలు వచ్చినప్పటికీ కూడా వీరందరి సహకారంతో గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమాన్ని రాగిమాని ప్రతాప్ కుమార్ గారు
పూర్తి స్థాయిలో దేవాలయాన్ని నిర్మించి ఈ బద్వేలు పట్టణ పుర ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు అందిస్తారని తెలియజేస్తున్నారు. బీసీ గోత్రానికి గత సంవత్సరం గ్రామోత్సవంలోనే పాటించడం సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం నిర్మిస్తాం అనేవాడు ఆయన మాకు భూమి పూజ కానించి అన్ని విధాలా మాకు సహకరించినారు. మొదట్లో కూడా అప్పుడు చనిపోయిన మా ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గారు కూడా ఈ దేవాలయంలో సందర్శించారు. అప్పుడు కూడా చెప్పి అలాగనే ఈరోజు సుధామేడం ఆధ్వర్యంలో ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా అయింది కాబట్టి ఆమె ఈరోజు అందరూ వచ్చిన చైర్మన్ గారు అయితేమి అడా చైర్మన్ అయితేమి వచ్చిన అందరూ పెద్దలందరికీ పేరు పేరున మేము అట్లాగే మాజీ రమాడి గారు మార్కెట్ రమాడి గారికి అందరికీ పేరు పేరు పెద్దలందరికీ వైసీపీ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అయ్యప్ప స్వామి దేవాదాయం కమిటీ సభ్యుల తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నా. స్వామి శరణమయ్య. భక్తులు అయ్యప్ప భక్తులందరికీ దేవాలయం స్థలం కావాలని ఆయన స్థలం కేటాయించారు. మా టైంలో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఈ గుడికి చూసేందుకు కూడా మా వంతు కూడా కృషి చేశాము. ఇప్పుడు తిరిగి మళ్ళా మేము వచ్చిన టైంలోనే ఈ గుడి మరి ఈరోజు తీర్చిదిద్దడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం లేకుండా బాగా చేసుకోవడానికి కూడా శరణమయ్యప్ప. చాలా సంతోషం. బద్వేలు పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది. దీన్ని సహకరించిన మా విజయమ్మ గారు, రెడ్డి గారు, రాఘవన్ ప్రతాప్ గారు, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా విశేష కృషి వల్ల ప్రజల సహకారంతో జరిగింది. కావున తప్పనిసరిగా అయ్యప్ప స్వామిలో చాలా హృదయంగా సంతోషదాయకంగా ఉంది. మేము కూడా అయ్యప్ప స్వామి భక్తుని చాలా సంతోషంగా ఈ అయ్యప్ప స్వామి గురించి